ఓం శాంతి 26/12/2025 మధురమైన పిల్లలు, మీ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలంటే ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరిని చూసినా సరే బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితోనే జోడించండి. ప్రశ్న: కొత్త ప్రపంచ స్థాపన కోసం నిమిత్తమయ్యే పిల్లలకు తండ్రి నుండి ఏ డైరెక్షన్ లభించింది? జవాబు: పిల్లలు, మీకీ పాత ప్రపంచంతో ఎటువంటి సంబంధమూ లేదు. మీ మనసును ఈ పాత ప్రపంచంపై పెట్టుకోకండి. చెక్ చేసుకోండి, మేం శ్రీమతానికి విరుద్ధమైన కర్మలేవి చేయడం లేదు కదా? ఆత్మిక సేవకు నిమిత్తంగా అవుతున్నామా? పాట: భోళానాథుని కన్నా అతీతమైన వారు. ఓం శాంతి. ఇప్పుడిక పాటలు వినాల్సిన అవసరం ఉండదు. పాటలను చాలా వరకు భక్తులే పాడుతూ ఉంటారు మరియు వింటూ ఉంటారు. మీరైతే చదువుకుంటున్నారు. ఈ పాటలు కూడా విశేషంగా పిల్లల కోసమే తయారు చేయబడ్డాయి. తండ్రి మన భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేస్తున్నారని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనం ఆ తండ్రినే స్మృతి చేయాలి మరియు దైవీ గుణాలను ధారణ చేయాలి. తమ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. జమ అవుతూ ఉందా లేక నష్టం కలుగుతూ ఉందా? నాలో ఎటువంటి లోపాలు లేవు కదా? ఒకవేళ నా భాగ్యానికి నష్టం కలిగించేలా ఏవైనా లోపాలు ఉండి ఉంటే వాటిని తొలగించాలి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ భాగ్యాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలి. ఒకవేళ ఒక్క తండ్రిని తప్ప ఇంకెవరిని స్మృతి చేయకపోతేనే మనం ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అవ్వగలమని మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరిని చూసినా సరే బుద్ధియోగం అక్కడ ఒక్కరితోనే జోడింపబడి ఉండాలి. ఆత్మలమైన మనము తండ్రినే స్మృతి చేయాలి. ఒక్క నాపై తప్ప ఇంకెవరిపైన మనసు పెట్టుకోకండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి అని తండ్రి ఆజ్ఞ లభించి ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి రాజ్యంలో మొదటి నంబర్ తీసుకోండి. రాజ్య పదవి నుండి కింద పడి ప్రజల్లోకి, ఆ ప్రజల్లో కూడా కిందకు వెళ్ళిపోయేలా అవ్వకండి. అలా కాదు, మీరు స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. దీనిని తండ్రి తప్పింకెవరూ అర్థం చేయించలేరు. తండ్రిని, టీచర్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మనకు ఎటువంటి శిక్షలు లభించకూడదు అన్న భయం ఉంటుంది. పాపకర్మలు చేయడం వలన మేము శిక్షలు అనుభవించవలసి ఉంటుందని భక్తిలో కూడా భావిస్తారు. పెద్ద తండ్రి అయిన శివబాబా యొక్క డైరెక్షన్లైతే ఈ సమయంలోనే లభిస్తాయి. వాటినే శ్రీమతమని అంటారు. శ్రీమతం ద్వారా మనం శ్రేష్టంగా అవుతామని పిల్లలకు తెలుసు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఎక్కడా మేము శ్రీమతానికి విరుద్ధంగా ఏమీ చేయడం లేదు కదా? ఏ విషయమైతే బాగా అనిపించదో అది చేయకూడదు. మంచి చెడుల గురించైతే ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మీరు ఎటువంటి కర్మలు నేర్చుకుంటారంటే, ఇక జన్మ జన్మాంతరాల కొరకు మీరు చేసే కర్మలు అకర్మలుగా అవుతాయి. ఈ సమయంలోనైతే అందరిలోనూ 5 భూతాలు ప్రవేశించి ఉన్నాయి. ఇప్పుడు మంచి రీతిలో పురుషార్థం చేసి కర్మాతీతంగా అవ్వాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. సమయం నాజూకుగా అవుతూ ఉంటుంది. ప్రపంచం పాడైపోతూ ఉంటుంది. రోజు రోజుకు ఇంకా పాడవుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంతో మీకు ఎటువంటి సంబంధమూ లేనట్లుగా ఉంది. మీకు కొత్త ప్రపంచంతో సంబంధం ఉంది. అది స్థాపన అవుతుంది. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి మీరు నిమిత్తం అవుతారని మీకు తెలుసు. కావున లక్ష్యం, ఉద్దేశం ఏదైతే ఎదురుగా ఉందో అలా తయారవ్వాలి. ఎటువంటి ఆసురీ గుణాలు లోపల ఉండకూడదు. ఆత్మిక సేవలో నిమగ్నమై ఉన్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. ప్రదర్శనలు, మ్యూజియంలు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు.
ఏమని భావిస్తారంటే, ఎంతోమంది వస్తారు, వారికి తండ్రి పరిచయాన్ని ఇస్తాము, ఆ తర్వాత వారు కూడా తండ్రిని స్మృతి చేయడం మొదలుపెడతారు. మొత్తం రోజంతా ఇవే ఆలోచనలు నడుస్తూ ఉండాలి. సేవా కేంద్రాలను తెరిచి సేవను పెంచాలి. ఈ రత్నాలన్నీ మీ వద్ద ఉన్నాయి. తండ్రి దైవీ గుణాలను కూడా ధారణ చేయిస్తారు మరియు ఖజానాలను ఇస్తారు. మీరిక్కడ కూర్చుని ఉన్నారు. మీకు సృష్టి ఆది మధ్యాంతాలను గురించి తెలుసు అని మీకు బుద్ధిలో ఉంది. మీరు పవిత్రంగా కూడా ఉంటారు. మనస, వాచ, కర్మణ ఎటువంటి చెడు కర్మలు జరగకూడదు. దానికోసం పూర్తిగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తండ్రి వచ్చిందే పద్ధతులను పావనంగా చేయడానికి. దానికోసం యుక్తులు కూడా తెలియజేస్తూ ఉంటారు. అందులోనే రమిస్తూ ఉండాలి. సేవా కేంద్రాలను తెరిచి అనేక మందికి ఆహ్వానం ఇవ్వాలి. ప్రేమగా కూర్చుని అర్థం చేయించాలి. ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నది. మొదటైతే కొత్త ప్రపంచ స్థాపన చాలా అవసరము. స్థాపన సంగంయుగంలో జరుగుతుంది. ఇప్పుడిది సంగంయుగమని కూడా మనుషులకు తెలియదు. కొత్త ప్రపంచ స్థాపన మరియు పాత ప్రపంచ వినాశనం యొక్క సంగమ సమయం ఇప్పుడుంది అని అర్థం చేయించాలి. కొత్త ప్రపంచ స్థాపన శ్రీమతం అనుసారంగా జరుగుతుంది. తండ్రి తప్పింకెవ్వరూ కొత్త ప్రపంచ స్థాపన కోసం డైరెక్షన్లు ఇవ్వరు. తండ్రి వచ్చి పిల్లలైన మీ ద్వారా కొత్త ప్రపంచ ప్రారంభోత్సవాన్ని చేయిస్తారు. వారు ఒంటరిగా అయితే చెయ్యరు కదా. పిల్లలందరి సహాయాన్ని తీసుకుంటారు. బయటవారు ఈ విధంగా ప్రారంభోత్సవం చేయడానికి ఇలా సహాయం తీసుకోరు. వారొచ్చి కత్తెరతో రిబ్బన్ కత్తిరిస్తారు. ఇక్కడైతే అటువంటి విషయం లేదు. ఇందులో బ్రాహ్మణ కులభూషణులైన మీరు సహాయకులుగా అవుతారు. మనుష్యమాతృలందరూ దారి తెలియక తికమక చెంది ఉన్నారు. పతిత ప్రపంచాన్ని పావనంగా చేయడము ఇది తండ్రి కర్తవ్యమే. తండ్రే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. దానికోసం ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి వద్ద కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి యుక్తులున్నాయని మీకు తెలుసు. భక్తి మార్గంలో ఓ పతిత పావన రండి అని వారిని పిలుస్తారు కదా. శివుణ్ణి పూజిస్తూ ఉంటారు కూడా, కాని పతిత పావనుడెవరు అన్నది వారికి తెలీదు. దుఃఖంలో ఓ భగవంతుడా, ఓ రామా అనైతే తలుచుకుంటారు. రాముడు అని కూడా నిరాకారుణ్ణే అంటారు. నిరాకారుడినే ఉన్నతమైన భగవంతుడని అంటారు. కాని మనుషులు చాలా తికమక చెంది ఉన్నారు. తండ్రి వచ్చి దాన్నుండి బయటకు తీశారు. ఏ విధంగా పొగమంచులో మనుషులు తికమక పడుతూ ఉంటారు కదా. ఇది అనంతమైన విషయము. మీరు చాలా పెద్ద అడవిలోకి వచ్చి పడ్డారు. మనమింతకు ముందు ఏ అడవిలో పడి ఉండేవారము అన్నది తండ్రి మనకు అనుభవం చేయించారు. ఇది పాత ప్రపంచమని, ఇప్పుడిది అంతమవుతుందని ఇది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. మనుషులకైతే అసలు మార్గం తెలియనే తెలియదు. తండ్రిని పిలుస్తూ ఉంటారు. మీరిప్పుడు పిలవరు. ఇప్పుడు పిల్లలైన మీకు డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలుసు. అది కూడా నంబర్వారుగా తెలుసు. ఎవరికైతే తెలుసో వారు చాలా సంతోషంలో ఉంటారు. ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయడానికి తత్పరులై ఉంటారు. తండ్రైతే పెద్ద పెద్ద సెంటర్లు తెరవమని చెప్తూ ఉంటారు. చిత్రాలు పెద్ద పెద్దవి ఉంటే మనుషులు సహజంగా అర్థం చేసుకోగలరు. పిల్లల కోసం మ్యాప్స్, చిత్రాలు తప్పకుండా కావాలి. ఇది కూడా ఒక స్కూల్ అని చెప్పాలి. ఇవి ఇక్కడి అద్భుతమైన మ్యాప్స్. ఆ స్కూల్లోని మ్యాప్స్లో హద్దులోని విషయాలుంటాయి. ఇవి అనంతమైన విషయాలు. ఇది కూడా పాఠశాలే. ఇక్కడ తండ్రి మనకు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలియజేసి యోగ్యులుగా తయారు చేస్తున్నారు. ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే
ఈశ్వరీయ పాఠశాల. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనే రాయబడి ఉంది. ఇది ఆత్మిక పాఠశాల. కేవలం ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని రాసినంత మాత్రాన మనుషులు అర్థం చేసుకోలేరు. యూనివర్సిటీ అని కూడా రాయాలి. ఇటువంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఇంకేదీ లేదు. బాబా కార్డులు చూశారు. అందులో కొన్ని పదాలు రాయడం మర్చిపోయారు. ప్రజాపిత అన్న పదాన్ని తప్పకుండా రాయండి అని బాబా ఎన్నిసార్లు చెప్పారు. అయినా పిల్లలు మర్చిపోతూ ఉంటారు. మ్యాటర్ పూర్తిగా రాయబడి ఉండాలి. తద్వారా ఇది ఈశ్వరుని పెద్ద కాలేజ్ అని మనుషులకు తెలియాలి. పిల్లలెవరైతే సేవలో ఉంటారో, ఎవరైతే మంచి సేవాదారులో, వారికి కూడా మనసులో ఉంటుంది, ఫలానా సెంటర్ డల్గా ఉంది, మేం వెళ్లి దాన్ని పైకి తీసుకురావాలి, వారిని మేల్కొల్పాలి అని. ఎందుకంటే మాయ ఎటువంటిదంటే అది పదే పదే నిద్రపోయేలా చేస్తుంది. నేను స్వదర్శన చక్రధారిని అని ఇది కూడా మర్చిపోతారు. మాయ చాలా అపోజిషన్ చేస్తుంది. మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మాయ తలను పక్కకు తిప్పేసి వ్యతిరేక మార్గంలోకి తీసుకువెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాయా తుఫాన్లైతే అందరికీ చాలా వస్తూ ఉంటాయి. చిన్నవారు పెద్దవారు అందరూ యుద్ధ మైదానంలోనే ఉన్నారు. పెహల్వాన్లను మాయా తుఫాన్లు కదిలించలేవు. అటువంటి అవస్థ కూడా రానున్నది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. సమయం చాలా అశుద్ధంగా ఉంది. పరిస్థితులు కూడా పాడైపోయాయి. ఇప్పటి ఈ రాజ్యాధికారమంతా సమాప్తమయ్యేదే ఉంది. అందర్నీ దించేస్తారు. ఆ తర్వాత ప్రపంచమంతటా ప్రజలపై ప్రజల రాజ్యం ఏర్పడుతుంది. మీరు మీ కొత్త రాజ్యాన్ని స్థాపన చేసినప్పుడు ఇక్కడ రాజ్యం అన్న పేరు కూడా సమాప్తమైపోతుంది. పంచాయతీ రాజ్యం ఏర్పడుతూ ఉంటుంది. ప్రజల రాజ్యం ఉన్నప్పుడు పరస్పరంలో కొట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. స్వరాజ్యం అనగా రామరాజ్యం అనేది వాస్తవానికిప్పుడు లేదు. అందుకే మొత్తం ప్రపంచమంతటా గొడవలే జరుగుతూ ఉంటాయి. ఈ రోజుల్లోనైతే అన్ని చోట్ల గొడవలు జరుగుతూ ఉన్నాయి. మనం మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని మీకు తెలుసు. మీరు అందరికీ మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి స్మృతిలో ఉంటూ ఇతరులకు కూడా ఈ విధంగా అర్థం చేయించండి. దేహీ అభిమానులుగా అవ్వండి, దేహాభిమానాన్ని వదలండి అని. అలాగని మీలో అందరూ దేహీ అభిమానులుగా అయ్యారని కాదు. ఇంకా అవ్వలేదు. ఇప్పుడింకా అవ్వాలి. మీరు పురుషార్థం చేస్తారు, ఇతరుల చేత కూడా పురుషార్థం చేయిస్తారు. స్మృతి చేయడానికి ప్రయత్నిస్తారు, మళ్లీ మర్చిపోతారు. ఇదే పురుషార్థం చేయాలి. ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడము. పిల్లలకు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. చాలా మంచి జ్ఞానం లభిస్తుంది. ముఖ్యమైన విషయము పవిత్రంగా ఉండటము. తండ్రి పావనంగా తయారు చేయడానికి వచ్చారు కావున ఇక మళ్లీ పతితులుగా అవ్వకూడదు. స్మృతి ద్వారానే మీరు సతోప్రధానంగా అయిపోతారు. ఇది మర్చిపోకూడదు. మాయ ఇందులోనే విఘ్నాలను కలిగించి మరిపింపజేస్తుంది. మేం తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వాలి అని రాత్రింబవళ్లు ఇదే చింత ఉండాలి. స్మృతి అనేది ఎంత పక్కాగా ఉండాలంటే చివర్లో ఒక్క తండ్రి తప్పింకెవరూ గుర్తురాకూడదు. ప్రదర్శనలో కూడా మొట్టమొదట ఏమర్థం చేయించాలంటే వీరు అందరికీ తండ్రి, వీరు ఉన్నతోన్నతమైన భగవంతుడు. అందరికీ తండ్రి, పతిత పావనుడు, సద్గతిదాత వీరే. వీరే స్వర్గరచయిత. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, తండ్రి రావడమే సంగమయుగంలో వస్తారు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. పతిత పావనుడు వారొక్కరు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది.
ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చిత్రం గురించి కూర్చుని అర్థం చేయిస్తే అంత గుంపుకు ఎలా అర్థం చేయించగలరు? కాని మొట్టమొదట తండ్రి చిత్రంపై అర్థం చేయించడం ముఖ్యము. భక్తి అపారంగా ఉంది కాని జ్ఞానమైతే ఇదొక్కటే అని అర్థం చేయించవలసి ఉంటుంది. తండ్రి పిల్లలకు ఎన్ని యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. వారు మార్గాన్ని కూడా తెలియజేస్తారు. గీతను ఎప్పుడు వినిపించారు? ఇది కూడా ఎవరికీ తెలియదు. ద్వాపర యుగాన్ని సంగం యుగమని అనడం జరగదు. ప్రతి యుగంలోనూ తండ్రి రారు. మనుషులైతే పూర్తిగా తికమక చెంది ఉన్నారు. ఇతరులకు ఎలా ఎలా అర్థం చేయించాలి అని రోజంతా ఇవే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. తండ్రి డైరెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. టేప్ ద్వారా కూడా మురళిని పూర్తిగా వినొచ్చు. కొందరంటారు, మేము టేప్ ద్వారా వింటున్నాము, వెళ్ళి డైరెక్ట్గా ఎందుకు వినకూడదు? అందుకే సమ్ముఖంలోకి వస్తారు. పిల్లలు చాలా సేవ చేయాలి, మార్గం తెలియజేయాలి. ప్రదర్శనలకు వస్తారు, బాగుంది బాగుంది అని కూడా అంటారు. మళ్లీ బయటకు వెళ్లగానే మాయ యొక్క వాయుమండలంలో అంతా ఎగిరిపోతుంది. స్మరణ చెయ్యరు. అటువంటి వారిని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. బయటకు వెళ్లగానే మాయ తన వైపు లాగేసుకుంటుంది. వ్యాపార వ్యవహారాల్లో నిమగ్నమైపోతారు. అందుకే మధుబన్కు మహిమ ఉంది. మీకైతే ఇప్పుడు జ్ఞానం లభించింది. గీతా భగవంతుడు ఎవరు అనేది మీరు అక్కడికి కూడా వెళ్లి అర్థం చేయిస్తారు. ఇంతకు ముందైతే మీరు కూడా ఇలాగే వెళ్లి తలవంచి నమస్కరించేవారు. ఇప్పుడైతే మీరు పూర్తిగా మారిపోయారు. మీరిప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలు ఎవరు అన్నది ఇతరులకేం తెలుసు? మీరు ఈ విధంగా అర్థం చేయిస్తారు. వాస్తవానికి మీరు కూడా ప్రజాపిత బ్రహ్మకుమార బ్రహ్మకుమారిలే. ఈ సమయంలోనే బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. బ్రాహ్మణ కులం కూడా తప్పకుండా కావాలి కదా. సంగం యుగంలోనే బ్రాహ్మణ కులం ఉంటుంది. ఇంతకుముందు బ్రాహ్మణుల పిలక ప్రసిద్ధంగా ఉండేది. పిలక వలన లేక జంధ్యం వలన వీరు హిందువులని గుర్తించేవారు. ఇప్పుడు ఆ గుర్తులు కూడా లేవు. మనం బ్రాహ్మణులమని ఇప్పుడు మీకు తెలుసు. బ్రాహ్మణులుగా అయిన తర్వాత మళ్లీ దేవతలుగా అవ్వగలరు. బ్రాహ్మణులే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేశారు. యోగ బలంతో సతోప్రధానంగా అవుతున్నారు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఎటువంటి ఆసురీ గుణమూ ఉండకూడదు. ఉప్పు నీర్లా అవ్వకూడదు. ఇది యజ్ఞం కదా. యజ్ఞం ద్వారానే అందరి సంభాళన జరుగుతూ ఉంటుంది. యజ్ఞంలో సంభాళించే ట్రస్టీలు కూడా ఉంటారు. యజ్ఞానికి యజమాని శివబాబా. ఈ బ్రహ్మ కూడా ట్రస్టీయే. యజ్ఞాన్ని సంభాళించవలసి ఉంటుంది. పిల్లలైన మీకు ఏది కావాలన్నా యజ్ఞం నుండి తీసుకోవాలి. ఇతరులెవరి నుండైనా తీసుకుని ధరిస్తే వారే గుర్తుకొస్తూ ఉంటారు. ఇందులో బుద్ధి లైన్ చాలా క్లియర్గా స్పష్టంగా ఉండాలి. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి. సమయం చాలా తక్కువగా ఉంది. అందుకే స్మృతి యాత్ర పక్కాగా ఉండాలి. ఈ పురుషార్థమే చేయాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తమ ఉన్నతి కోసం ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి. ఏ జ్ఞానరత్నాలైతే లభించాయో వాటిని ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించాలి. రెండవ పాయింట్, స్వయాన్ని చెక్ చేసుకోవాలి.
నాలో ఎటువంటి ఆసురీ గుణాలు లేవు కదా. నేను ట్రస్టీగా ఉంటున్నానా? ఎప్పుడూ ఉప్పునీరులా అవ్వడం లేదు కదా. బుద్ధి లైన్ క్లియర్గా ఉందా? వరదానము: పురుషార్థంలోని సూక్ష్మ సోమరితనాన్ని కూడా త్యాగం చేసే ఆల్రౌండర్ ఎలర్ట్ భవ. పురుషార్థంలో అలసట అనేది సోమరితనానికి గుర్తు. సోమరితనం కలవారు త్వరగా అలసిపోతారు. ఉత్సాహం కలవారు అలసట లేకుండా ఉంటారు. ఎవరైతే పురుషార్థంలో నిరుత్సాహులుగా అవుతారో వారికే సోమరితనం వస్తుంది. వారు ఎలా ఆలోచిస్తారంటే, ఏం చేయను, ఇంతే వీలవుతుంది, ఎక్కువ చేయలేను, ధైర్యం లేదు, నడవడమైతే నడుస్తున్నాను, చేయడమైతే చేస్తున్నాను. ఇప్పుడు ఈ సూక్ష్మ సోమరితనం యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు. దానికోసం సదా ఎలర్ట్గా, ఎవర్ రెడీగా మరియు ఆల్రౌండర్గా అవ్వండి. స్లోగన్: సమయం యొక్క మహత్వాన్ని ఎదురుగా ఉంచుకుని సర్వప్రాప్తుల ఖాతాను పూర్తిగా జమ చేసుకోండి. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి. శబ్దం నుండి అతీతంగా మీ శ్రేష్ఠ స్థితిలో స్థితులైనట్లయితే సర్వ వ్యక్త ఆకర్షణల నుండి దూరంగా శక్తిశాలి, అతీతమైన మరియు ప్రియమైన స్థితి తయారవుతుంది. ఒక్క క్షణమైనా ఈ శ్రేష్ఠ స్థితిలో స్థితులైనట్లయితే దీని ప్రభావం మొత్తం రోజంతట్లో కర్మలు చేస్తూ కూడా స్వయంలో విశేషంగా శాంతి శక్తిని అనుభవం చేస్తారు. ఈ స్థితినే కర్మాతీత స్థితి, బాబా సమానమైన సంపూర్ణ స్థితి అని అంటారు. ఓం శాంతి.